హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. నా పేరు కమలాకర్ రెడ్డి కొమ్మసాని. మాది కన్ఫెడరేషన్ ఆఫ్ లైసెన్స్డ్ ఇంజనీర్స్, సర్వేయర్స్, ఆర్కిటెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్. ఈరోజు ఈ పొద్దుటూరులో 2వ రాష్ట్ర స్థాయి ఈసీ సమావేశం నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా ఈ సమావేశంలో మా యొక్క వృత్తిపరమైన సమస్యల మీద చర్చించుకుంటూ వాటికి పరిష్కరణ దిశగా ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, ప్రభుత్వ అధికారులతోటి ఏ విధంగా మాట్లాడాలి, అట్లానే అవసరమైతే రాజకీయ నాయకులతోటి కలిసి ఏ విధంగా మా యొక్క సమస్యలు పరిష్కరించాలనే దాని మీద మేము చర్చించుకుంటున్నాము. ముఖ్యంగా మా సంఘం ఏర్పడి ఇప్పటికి దాదాపు 8 నెలలు మాత్రమే అయింది. అయినా మా యొక్క సభ్యులు ఎంతో కష్టంతో ఈ సంఘాన్ని ముందుకు నడిపిస్తూ అందరి సహకారంతో ఎంతో దిగ్విజయంగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వం వారు కూడా మాకెంతో సహకరిస్తున్నారు. ప్రభుత్వం వారు వారు ఇచ్చే జీవోల్లో కూడా మా యొక్క సంఘం పేర్లు ఉదహరిస్తూ మాకు గుర్తింపునిచ్చారు. అట్లానే గవర్నమెంట్ ఈ మధ్య నూతనంగా చాలా జీవోలు ఇష్యూ చేశారు. ఆ జీవోలన్నిటిలో ముఖ్యంగా సెట్ బ్యాక్స్ రిలాక్సేషన్, అలాంటి టీడీఆర్ ఇష్యూస్, ఫ్రంట్ సెట్ బ్యాక్, మెయిన్ రోడ్లను బట్టి సెట్ బ్యాక్ తగ్గించడం, అవన్నీ చాలా చేశారు. అవి ప్రజలకందరికీ చాలా ఉపయోగకరంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మేము మన మున్సిపల్ మినిస్టర్ శ్రీ నారాయణ గారిని మరియు డిటిసిబి డైరెక్టర్ మేడం విద్యుల్లత గారికి, శ్రీనివాసులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా మా యొక్క ఎల్టీపీలు అంటే మేము గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మేము మా సొంత కాళ్ళ మీద నిలబడి ప్రభుత్వానికి ప్లాన్లు గీస్తూ ప్రజలకి ప్లాన్లు అప్రూవల్స్ ఇప్పిస్తూ మేము మా యొక్క ఆఫీసులు రన్ చేసుకుంటూ మా కింద స్టాఫ్తో వారి యొక్క జీతభత్యాలు చెల్లించుకుంటూ నెట్టుకొస్తున్నాము. మేము కోరేది ఒకటే, మాకు ప్రభుత్వం నుంచి ఎల్టీపీలు అనే వారికి గుర్తింపు ఇంకా కావాలని కోరుచున్నాము. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నదే దాదాపు 6,000 మంది ఎల్టీపీలు ఉన్నారు. వారు ఎంతో సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ మధ్య రియల్ ఎస్టేట్ పూర్తిగా డల్ అయింది. కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, రేట్లు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. మరియు యుద్ధ కారణంగా కూడా పెట్రోల్, డీజిల్ రేటు పెరిగినందువలన నిత్యావసరాలైన మా కన్స్ట్రక్షన్ సంబంధించిన సిమెంటు, ఇసుక, స్టీలు అన్ని రేట్లు పెరిగి ఉన్నాయి. అట్లనే లేబర్ చార్జెస్ కూడా పెరిగి ఉన్నాయి. వాటి వల్ల మా అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నాము. దీనికి గవర్నమెంట్ వారు డాక్టర్స్ని ఎలా గుర్తిస్తున్నారో అట్లనే లాయర్స్కి ఎలా గుర్తించి స్టైపెండ్ ఇస్తున్నారో మా ఎల్టీపీస్కి కూడా స్టైపెండ్ కావాలని మేము ఈ యొక్క వేదిక మీద మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లానే మా యొక్క సంఘం కోసం మేము మా యొక్క హక్కులు పరిష్కారం కోసం మేము ఎంతవరకైనా పోరాడతాము, కష్టపడతామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్న ప్లస్సా సమావేశం, ఈసీ సమావేశానికి నేను పాలకుల నుంచి ఇచ్చేయడం జరిగింది. మరి ఈ క్లెస్సా అసోసియేషన్కి చీఫ్ అడ్వైజర్గా నేను ఉన్నాను. మరి ఇటీవల ప్రభుత్వం వారు ఇచ్చిన జీవోలు పబ్లిక్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటూ ఉన్నాయి. మరి గతంలో ఏదైనా భవనం నిర్మించుకోవాలంటే అనేక రూల్స్, ఫ్లోర్ ఏరియా రేషియో అని ఇటువంటివన్నీ ఉండటం వల్ల చిన్న స్థలాల్లో కూడా ఎక్కువ అంతస్తులు నిర్మించుకోవటం అనేది గతంలో ఉండేది కాదు. వాటిని ఏదైనా తీసుకోవాలన్నా కూడా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొని ఎగ్జామ్షన్ తెచ్చుకునే పరిస్థితి 1980-85 ఆ టైంలో ఉండేది. మరి గతంలో మన ఫ్లోర్ ఏరియా రేషియోని రద్దుపరిచి రోడ్ విడ్త్ను బట్టి సెట్ బ్యాక్లు బట్టి ఇచ్చారు. మరి ఇటీవల చిన్న స్థలాల్లో కూడా తక్కువ సెట్ బ్యాకులతోటి సర్క్యులేషన్ ప్యాటర్న్ అనేది ఏర్పరిచి ఆ సర్క్యులేషన్ ప్యాటర్న్ కూడా ప్రభుత్వం వారికే కాకుండా ఇటు డిలే అవ్వకుండా మున్సిపల్ కమిషనర్ వారి పరిధిలోనే అప్రూవ్ చేసే విధంగా ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వారు ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా భవన నిర్మాణాలు చాలా సులభతరంగా అవుతూ ఉన్నాయి. మరి ఇటీవల సాఫ్టెక్ వారి కంపెనీ వారు చేస్తున్న వాటిల్లో 2.0 సాఫ్ట్వేర్లో వచ్చేటప్పటికి కొన్ని ప్రాబ్లంలు ఉన్నాయి. మరి భవన అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఏదన్నా రెరాకి అది వెళ్ళాలంటే కూడా అక్కడ అప్రూవ్డ్ అథారిటీ అప్రూవ్ చేశారా లేదా అనేది కనిపించడం లేదు. దానివలన రెరా రిజిస్ట్రేషన్ అనేది జరగడం లేదు. మరి శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటు అనంతపూర్, రాయలసీమ ఎడ్జ్ వరకు కూడా వివిధ జిల్లాల నుంచి మా ఈసీ మెంబర్లందరూ వచ్చి ఈ ప్రతి జిల్లాలోనూ ఉన్న ప్రజలకు సంబంధించిన సమస్యల మీద, అలాగే ఎల్టీపీలకు వారికి ఉన్న సమస్యల మీద ఇక్కడ కార్యక్రమం ఈ సమావేశాన్ని నిర్వహించిన మా క్లెస్సా ప్రెసిడెంట్ గారైన కమలాకర్ రెడ్డి గారికి, చైర్మన్ గారైన వేల్పూల్ రాము గారికి, అలాగే ట్రెజరర్ మన సంపత్ కుమార్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎన్ఎస్ రాజు గారికి, ఇక్కడ ఇచ్చేసిన ఎల్టీపీ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు ప్రొద్దుటూరు నందు కాన్ఫెడరేషన్ ఆఫ్ లైసెన్స్డ్ ఇంజనీర్స్, సర్వేయర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ అసోసియేషన్ వారు సెకండ్ స్టేట్ ఈసీ మీటింగ్ ని ఆర్గనైజ్ చేసుకున్నామండి. ఈరోజు మా సమస్యల మీద మా గౌరవ పెద్దలు మాట్లాడినట్టుగా వారితో పాటు సాఫ్ట్వేర్ 2.0 మీద కూడా మాకున్న సమస్యల్ని త్వరగతిన పరిష్కరించాలని ప్రభుత్వ వారిని మేము కోరుకుంటున్నామండి. అలాగే ఈరోజు ఈ హోటల్ నందు మాకు భైరవ స్టీల్స్ వారు స్పాన్సర్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నడిపించినందుకు వారికి కూడా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీడియా వారికి కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.